ఈ భూమి మీద ఉన్న మనుషులు వాళ్ళ స్వార్థం అలాగే స్వలాభం కోసం చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు ఒక్కోసారి మానవ చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభాలకి దారితీస్తాయి. అండ్ అవి వచ్చినప్పుడు ఒక దేశమో లేదా ఒక ఖండమో కాదు, మొత్తం ప్రపంచమంతా కూడా చాలా తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ ని ఎదుర్కొంటుంది. ఎన్నో దేశాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్ కుప్పకూలిపోతాయి. కొన్ని వేల కంపెనీలు మూతపడి ప్రజలకి ఉద్యోగాలు లేక కనీసం తినడానికి తిండి దొరకని సిచ్యువేషన్ కి వచ్చేస్తారు. అయితే ఇది వినడానికే చాలా కష్టంగా ఉంటుంది, అవునా? కానీ ఇలాంటి సంఘటనలు చరిత్రలో చాలా జరిగాయి. అండ్ వాటి ముందు అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా కూడా తట్టుకుని నిలబడలేకపోయిందంటే మీరే ఆలోచించండి వాటి తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో. అయితే ఇంతకీ ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తా చూడండి. 1929 గ్రేట్ డిప్రెషన్, 1999 .com బబుల్ క్రాష్ అండ్ 2008 లీమన్ బ్రదర్స్ కొలాప్స్. అయితే ఈ వీడియోలో నేను ద గ్రేట్ రెసిషన్ గా పిలువబడే 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అసలు 2008లో వచ్చిన గ్రేట్ రెసిషన్ కి కారణం ఏంటి? స్టాక్ మార్కెట్స్ పడిపోయినప్పుడు బంగారం ధరలు ఎందుకు పెరుగుతాయి? అసలు పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏదైనా ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ని స్టాక్ మార్కెట్స్ అండ్ గోల్డ్ మధ్య మారుస్తూ ఎలా కాపాడుకుంటారు అండ్ దాని వెనక వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్ ఏంటో లైవ్ ఎగ్జాంపుల్ తో పాటు నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. గాయ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడటానికి ట్రై చేయండి, బికాస్ మీ రియల్ లైఫ్ లో యూజ్ అయ్యే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 2008లో వచ్చిన ఫైనాన్షియల్ క్రైసిస్ గురించి మీకు అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక చిన్న స్టోరీ తెలియాలి. 2000 ఇయర్లో అమెరికాలో .com బబుల్ క్రాష్ అనే పేరుతో ఒక ఆర్థిక సంక్షోభం వచ్చింది. సో ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి బయటపడటానికి మళ్ళీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి అమెరికన్ గవర్నమెంట్ కొన్ని ఫైనాన్షియల్ పాలసీస్ ని తీసుకొచ్చింది. అంటే 2000 ఇయర్లో వచ్చిన .com బబుల్ క్రాష్ వల్ల అమెరికాలో ఉన్న ఎన్నో కంపెనీలు మూతపడ్డాయి. జాబ్స్ లేక ప్రజలకి కొనుగోలు శక్తి తగ్గిపోయి ఆర్థిక వ్యవస్థ స్లో అయింది. సో మళ్ళీ ఎకానమీని బూస్ట్ చేయాలంటే దానికి డబ్బుని సిస్టంలోకి పంప్ చేయాలి. ఇది ఎలా చేస్తారంటే బ్యాంక్స్ లోన్స్ మీద ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాయి. సో దీనివల్ల బిజినెస్ చేసేవాళ్ళు లోన్స్ తీసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా మంది సామాన్యులకి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు ఉంటే వాళ్ళు ఏ వస్తువునైనా కొనుక్కోగలుగుతారు. అట్ ద సేమ్ టైం అవసరమైతే బ్యాంకులో లోన్ తీసుకుని దానికి ఈఎంఐ రూపంలో పే చేస్తారు. ఇలా చేయడం వల్ల ప్రజలకి కొనుగోలు శక్తి పెరిగి మళ్ళీ ఆర్థిక వ్యవస్థ స్పీడ్గా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడానికి అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ ఇంట్రెస్ట్ రేట్స్ని 6.5% నుండి 1.75%కి తగ్గించింది. సో తక్కువ వడ్డీకి డబ్బులు వస్తున్నాయంటే ఎవరైనా పరిగెత్తుకెళ్ళి తీసుకుంటారు కదా. సో అమెరికాలో కూడా అదే జరిగింది. చాలా మంది సామాన్య ప్రజలు తక్కువ వడ్డీకి లోన్స్ వస్తున్నాయని చెప్పి బ్యాంక్స్లో లోన్ తీసుకుని ఇల్లు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే జనరల్గా బ్యాంక్స్ ఏదైనా లోన్ ఇవ్వాలంటే ఆ లోన్ తీసుకునే వ్యక్తి ఆ డబ్బుని తిరిగి ఎలా కడతాడో చెప్పడానికి ఒక ఇన్కమ్ ప్రూఫ్ని చూపించాలి, లైక్ జాబ్ ఆర్ బిజినెస్. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే సడన్గా వడ్డీ రేట్లు భారీగా తగ్గిపోవడం వల్ల చాలా మంది ప్రజలు ఇల్లు కొనుక్కోవడానికి బ్యాంక్స్లో లోన్స్ కోసం అప్లై చేస్తున్నారు. సో ఎక్కువ లోన్స్ ఇస్తే ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు అనే అత్యాశతో అమెరికాలో ఉన్న చాలా బ్యాంక్స్ కస్టమర్స్ తీసుకున్న లోన్స్ని తిరిగి ఎలా కడతారు అనే ఇన్కమ్ ప్రూఫ్ని చూపించకపోయినా వాళ్ళకి లోన్స్ ఇచ్చేశాయి. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, కస్టమర్స్ తీసుకున్న లోన్స్ని తిరిగి కట్టకపోతే బ్యాంక్స్ నష్టపోతాయి కదా అని. అయితే దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్స్ ఇచ్చినవి పర్సనల్ లోన్స్ కాదు, మార్టగేజ్ లోన్స్. అంటే ఇంటి ఆస్తి పత్రాలని తాకట్టు పెట్టుకుని బ్యాంకు లోన్ ఇస్తుందన్నమాట. సో ఒకవేళ కస్టమర్ తీసుకున్న లోన్ని తిరిగి కట్టకపోతే బ్యాంక్ ఆ ఇంటిని అమ్మి వాళ్ళ లోన్ని రికవరీ చేసుకుంటుందన్నమాట. అయితే ఈ ధైర్యంతోనే అమెరికాలో ఉన్న చాలా బ్యాంక్స్ వాళ్ళ కస్టమర్స్కి సిబిల్ స్కోర్ అండ్ ప్రాపర్ ఇన్కమ్ లేకపోయినా లోన్స్ ఇచ్చేశాయి. అండ్ ఇలా ఎక్కువ లోన్స్ ఇవ్వడం వల్ల బ్యాంక్స్ దగ్గర ఫండ్స్ అయిపోయాయి, కానీ లోన్స్ అడిగే వాళ్ళు మాత్రం ఆగడం లేదు. సో ఇది గమనించిన బ్యాంక్స్ కస్టమర్స్ తాకట్టు పెట్టిన ఆస్తి పత్రాలని సిడిఓస్గా మార్చి వాటిని తీసుకెళ్లి వేరే కంపెనీస్ దగ్గర తాకట్టు పెట్టి వాటి మీద మళ్ళీ లోన్స్ తీసుకురావడానికి ట్రై చేశాయి. సిడిఓస్ని కొలాటరల్ డెట్ ఆబ్లిగేషన్ అంటారు. అంటే కస్టమర్స్ లోన్ కోసం బ్యాంక్ ఇచ్చిన సెక్యూరిటీని బ్యాంక్స్ వేరే ఆర్గనైజేషన్కి సిడిఓస్గా ఇచ్చి వాటి మీద లోన్స్ తీసుకుంటాయి. అయితే మనం ముందుగా మాట్లాడుకున్నట్టే బ్యాంక్స్ ఇచ్చిన ఈ లోన్స్కి రిస్క్ ఎక్కువ ఉండటం వల్ల ఏ కంపెనీ కూడా ఈ సిడిఓస్ని పెట్టుకుని అప్పులు ఇవ్వడానికి ముందుకు రాలేదు. సో ఈ సిడిఓస్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసి వాటికి ఉన్న రిస్క్ తగ్గించడానికి
అమెరికాలో ఉన్న కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ముందుకు వచ్చాయి. వాటిలో ఏఐజీ అండ్ లీమెన్ బ్రదర్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇవి సిడిఓస్కి ఇన్సూరెన్స్ ఇచ్చిన తర్వాత బ్యాంక్స్ దగ్గర ఆ సిడిఓస్ని తీసుకుని డబ్బులు ఇచ్చిన ఇన్వెస్టర్స్కి రిస్క్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం బ్యాంక్స్కి కూడా కావాల్సిన ఫండ్స్ దొరుకుతాయి. అయితే ఈ టోటల్ కేసులో మొత్తం రిస్క్ అంతా తీసుకునేది ఈ ఇన్సూరెన్స్ కంపెనీలే. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా రిస్క్ని తీసుకునే బిజినెస్ చేస్తుంది. ఎందుకంటే ఆ రిస్క్ని హ్యాండిల్ చేయగల డబ్బులు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ సిడిఓస్కి ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసిన కంపెనీస్ దగ్గర కావాల్సిన ఫండ్స్ లేకపోయినా డబ్బుల కోసం కక్కుర్తిపడి వాళ్ళ కెపాసిటీ కంటే ఎక్కువ సిడిఓస్కి ఇన్సూరెన్స్ ఇచ్చేశారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. సో ఫైనల్గా 2003 నుండి 2007 వరకు అమెరికాలో రియల్ ఎస్టేట్ అండ్ స్టాక్ మార్కెట్స్ భారీగా పెరిగాయి. బ్యాంక్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చాలా లాభాలు సంపాదించాయి. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే రియల్ ఎస్టేట్లో వచ్చిన ఈ సడన్ గ్రోత్ న్యాచురల్గా రాలేదు. ఇది కేవలం బ్యాంక్స్ తక్కువ వడ్డీకి లోన్స్ ఇవ్వడం వల్ల మాత్రమే వచ్చింది. సో ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఎప్పుడైనా ఒక పర్టికులర్ సెక్టార్ చాలా తక్కువ టైంలో అసాధారణంగా గ్రో అవుతుంది అంటే అది ఫ్యూచర్లో కొలాప్స్ అవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎగ్జాక్ట్గా అమెరికాలో కూడా ఇదే జరిగింది. ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచి ఎకానమీని బూస్ట్ చేయడానికి వడ్డీ రేట్లని 6.5% నుండి 1.7%కి తగ్గించిన ఫెడరల్ బ్యాంక్ మళ్ళీ ఎకానమీని నార్మల్ స్టేట్కి తీసుకురావడానికి వడ్డీ రేట్లని 1.7% నుండి 5.2%కి పెంచేసింది. అంతే, ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ మార్కెట్లో వచ్చిన బబుల్ బర్స్ట్ అయింది. అంటే వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల చాలా మంది కస్టమర్స్ తీసుకున్న లోన్స్ని వెనక్కి కట్టేవారు కాదు. ఇన్స్టాల్మెంట్స్ కట్టకపోవడం వల్ల కొన్న ధర కంటే తక్కువ ధరకే బ్యాంక్స్ ఆ ప్రాపర్టీని అమ్మేసేవి. సో దీనివల్ల ఓవరాల్గా రియల్ ఎస్టేట్లో ప్రాపర్టీస్కి డిమాండ్ తగ్గిపోయి ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్ళిపోయింది. అయితే బ్యాంక్స్ దగ్గర సిడిఓస్ని తీసుకుని బ్యాంక్స్కి అప్పులు ఇచ్చిన కంపెనీస్కి ఇప్పుడు భారీగా లాస్ వస్తుంది. కానీ ఈ లాస్ అంతా భరించాల్సింది ఈ ఇన్సూరెన్స్ కంపెనీలే. కానీ మనం ముందుగా మాట్లాడుకున్నట్టే ఈ ఏఐజీ అండ్ లీమెన్ బ్రదర్స్ అనే రెండు కంపెనీలు కూడా వాళ్ళ దగ్గర కంప్లీట్గా సిడిఓస్ని సెటిల్ చేసేంత డబ్బు లేక ఫైనల్గా చేతులెత్తేశాయి. సో అమెరికాలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దివాలా తీస్తే ఆ ఇంపాక్ట్ ప్రపంచ దేశాల మీద పడుతుందని అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఏఐజీ కంపెనీలో 80% వాటాని కొని కొంత ప్రాబ్లంని సెటిల్ చేయడానికి ట్రై చేసింది. కానీ లీమెన్ బ్రదర్స్ అనే ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి వచ్చిన నష్టాలని మాత్రం ఎవ్వరూ పట్టించుకోలేదు. సో సాధ్యమైనంత క్లైమ్స్ని సెటిల్ చేసి ఫైనల్గా 2008 సెప్టెంబర్ 15న లీమెన్ బ్రదర్స్ అనే కంపెనీ $3.9 బిలియన్ నష్టాలు చూపిస్తూ బ్యాంక్రప్టసీని అనౌన్స్ చేసింది. అంటే దివాలా తీసిందన్నమాట. సో సడన్గా అమెరికాలోనే అతిపెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఒకటైన లీమెన్ బ్రదర్స్ అనే కంపెనీ చేతులు ఎత్తేయడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్స్ అండ్ కొలాబరేట్ అయి పనిచేస్తున్న ఎన్నో కంపెనీస్ కూడా భారీ నష్టాల్లో మునిగిపోయాయి. ఈ న్యూస్ బయటకు వచ్చిన ఒక్క రోజులోనే అమెరికన్ స్టాక్ మార్కెట్స్ 5%కి పైగా క్రాష్ అయితే నెక్స్ట్ 6 monthsలో 43%కి పైగా కొలాప్స్ అయింది. సో అమెరికాలో వచ్చిన ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒక్కసారిగా ప్రపంచం అంతటా వ్యాపించి ఒక గ్లోబల్ క్రైసిస్గా మారింది. దీన్నే గ్రేట్ రెసిషన్ అంటారు. అయితే అమెరికా లాంటి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అండ్ దాని వెనకున్న లాజిక్ ఏంటో చెప్తా చూడండి. స్టాక్ మార్కెట్ గురించి మీలో చాలా మంది వినే ఉంటారు. అయితే బేసిక్గా చాలా మంది ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్స్ స్టాక్ మార్కెట్స్ హ్యూమన్ సైకాలజీ మీద బేస్ అయి రన్ అవుతుంది అంటారు. కానీ ఇది ఎలాగో ఎవరు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయరు. అవునా? అయితే అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, అలాగే మనుషులకి ఉండే అత్యాసే ఫైనాన్షియల్ డిజాస్టర్స్ని ఎలా క్రియేట్ చేస్తుందో ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. రవి అండ్ అర్జున్ అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. వీళ్ళిద్దరి దగ్గర కూడా చెరో $1,00,000 ఉన్నాయి. రవి తన దగ్గరున్న డబ్బుని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు. సో నెక్స్ట్ 5 yearsలో తను కొన్న కంపెనీ షేర్స్ బాగా పెరిగి తను ఇన్వెస్ట్ చేసిన $1,00,000 $3,00,000గా మారింది. అయితే ఇది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అవునా? కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు తనకి వచ్చిన లాభాన్ని వెనక్కి తీసుకోవాలా లేదా ఇంకా ఎక్కువ లాభాలు వస్తాయని అక్కడే వదిలేసి వెయిట్ చేయాలా? సో దిస్ ఈస్ ద క్వశ్చన్. అయితే కాసేపు రవిని పక్కన పెట్టి అర్జున్ స్టోరీ విందాం. అర్జున్ కూడా తన దగ్గరున్న $1,00,000 స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారు.
కానీ నెక్స్ట్ 5 ఇయర్స్లో తను కొన్న షేర్స్ పెరగకుండా లాస్లోకి వెళ్ళాయి. అంటే అర్జున్కి 50% లాస్ వచ్చి తను పెట్టిన 1,50,000గా మారిపోయింది. సో మళ్ళీ ఇక్కడ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు తనకు మిగిలిన 50,000 తీసుకుని బయటికి వెళ్ళిపోవాలా, లేక మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది అని వెయిట్ చేస్తూ అక్కడే ఉంచాలా? సో సిచ్యువేషన్ అర్థమైంది కదా. అయితే ఇక్కడ మీరు గమనిస్తే రవి అండ్ అర్జున్ వాళ్ళ డబ్బుని ఒకేసారి ఇన్వెస్ట్ చేశారు. కానీ ఒకరికి లాభం వస్తే ఇంకొకరికి నష్టం వచ్చింది. కానీ ఫైనల్గా వీళ్ళిద్దరికీ ఉన్న కామన్ క్వశ్చన్ ఏంటంటే డబ్బులు మార్కెట్లో ఉంచాలా తీసేయాలా? సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ క్వశ్చన్కి వీళ్ళిద్దరి దగ్గర కూడా సరైన సమాధానం లేక అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ ఇదే టైంలో మార్కెట్లో వచ్చే ఒక చిన్న కదలిక వీళ్ళిద్దరిని ఒకేలా ఆలోచించేలా చేస్తుంది. అర్థం కాలేదు కదా, చెప్తా చూడండి. అనుకోకుండా ఒకరోజు స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక నెగిటివ్ న్యూస్ రావడం వల్ల మార్కెట్లో ఒక భయం క్రియేట్ అవుతుంది. ఆ భయం ఏంటంటే ఒకవేళ మార్కెట్ కింద పడితే లాభాల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ లాభాలు కోల్పోతారు అనే భయం, నష్టాల్లో ఉన్నవాళ్ళు ఇంకా నష్టాల్లోకి వెళ్ళిపోతారు అనే భయం. సో ఈ భయం వీళ్ళిద్దరిని కూడా ఒకే స్టెప్ తీసుకునేలా చేస్తుంది. అదే సెల్లింగ్. అంటే వీళ్ళ దగ్గరున్న స్టాక్స్ని అమ్మేయడం అన్నమాట. ఇలా అమ్మేయడం వల్ల స్లోగా మార్కెట్ కింద పడడం స్టార్ట్ అయ్యి మార్కెట్లో వచ్చిన నెగిటివ్ న్యూస్ పెరిగితే అది మొత్తం ఇన్వెస్టర్స్ని భయపెట్టి ఒక ఫైనాన్షియల్ డిజాస్టర్కి దారితీస్తుంది. అండ్ ఇలా వచ్చిన డిజాస్టర్సే ఇవన్నీ. అంటే మార్కెట్లో ప్రాబ్లం వల్ల వచ్చే లాస్ కంటే ఇన్వెస్టర్స్ భయపడి అమ్మేయడం వల్ల వచ్చే లాసే ఎక్కువగా ఉంటుంది. సో అందుకే స్టాక్ మార్కెట్స్ని హ్యూమన్ సైకాలజీ మీద బేస్ అయి రన్ అవుతాయి అంటారు. అర్థమైందా? సో ఇప్పటి వరకు మనం స్టాక్ మార్కెట్స్లో మనుషులకు ఉండే గ్రీడ్ అండ్ ఫియర్ వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ ఎలా ఏర్పడతాయో చూసాం. అయితే క్రైసిస్ టైంలో చాలా మంది ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని స్టాక్ మార్కెట్స్ నుండి తీసేసి దాన్ని కాపాడుకోవడానికి, అలాగే ఫ్యూచర్లో వాళ్ళ డబ్బుని రెట్టింపు చేసుకోవడానికి కొన్ని స్టేబుల్ అండ్ సెక్యూర్డ్ ఇన్స్ట్రుమెంట్స్లో వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. అవే గోల్డ్, క్రూడ్ ఆయిల్ అండ్ బ్యాంక్ డిపాజిట్స్. సో మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా స్టాక్ మార్కెట్స్కి ఆపోజిట్గా పనిచేస్తాయి. ఎలాగో చెప్తా చూడండి. ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ కింద పడతాయో అప్పుడు ఇన్వెస్టర్స్ వాళ్ళ డబ్బుని గోల్డ్ అండ్ సేవింగ్స్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అందుకే స్టాక్ మార్కెట్స్ పడినప్పుడు గోల్డ్ ప్రైజెస్ పెరగడం అండ్ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం లాంటి యాక్టివిటీస్ జరుగుతాయి. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే స్టాక్ మార్కెట్స్ రికవర్ అయ్యి పెరగడం స్టార్ట్ అవుతాయో అప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ గోల్డ్ ప్రైజెస్ రెండు తగ్గి డబ్బంతా కూడా మళ్ళీ ఫైనాన్షియల్ మార్కెట్స్లోకి షిఫ్ట్ అవుతుంది. సో ఇది ప్రతిసారి 100% ఇలాగే జరుగుతుందా అంటే అది కన్ఫర్మ్గా చెప్పలేం. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మార్కెట్స్ ఇలాగే వర్క్ అవుతాయి. కావాలంటే దీనికి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక 3 ఏళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్స్ భారీగా కుప్పకూలిపోయాయి. అండ్ ఎగ్జాక్ట్గా అదే టైంలో ఎంతోమంది ఇన్వెస్టర్స్ కొన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బుని స్టాక్ మార్కెట్స్ నుండి గోల్డ్ అండ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో దీనివల్ల గోల్డ్కి విపరీతంగా డిమాండ్ పెరిగి దాని ధర ఆకాశాన్ని తాకే స్థాయికి పెరిగిపోయింది. కావాలంటే ఒకసారి ఈ గ్రాఫ్ చూడండి. 2020లో స్టాక్ మార్కెట్స్ క్రాష్ అయిన టైంలో గోల్డ్ ప్రైజెస్ ఎంత స్పీడ్గా పెరిగాయో. సో దీని నుండి మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ లెసన్ ఏంటంటే స్టాక్ మార్కెట్స్ ఎప్పుడైతే స్పీడ్గా పెరుగుతాయో అప్పుడు గోల్డ్ చీప్గా దొరుకుతుంది. అలాగే గోల్డ్ ఎప్పుడైతే హై ప్రైస్లో ఉంటుందో అప్పుడు స్టాక్స్ చీప్గా దొరుకుతాయి. ఇది కన్ఫర్మేషన్ అని చెప్పలేం, కానీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి దీన్ని ఒక సిగ్నల్గా తీసుకోవచ్చు. అర్థమైందా? ఐ థింక్ ఇప్పుడు మీకు స్టాక్స్ ఎప్పుడు కొనాలి అండ్ గోల్డ్ ఎప్పుడు కొనాలో ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. సో ఫైనల్లీ 2000 ఇయర్లో వచ్చిన .com బబుల్ క్రాష్ నుండి బయటికి వచ్చే ప్రాసెస్లో అమెరికన్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని ఫైనాన్షియల్ పాలసీస్ మళ్ళీ 2008లో గ్రేట్ రెసిషన్కి ఎలా దారి తీసాయి అండ్ మనుషులకి ఉండే గ్రీడ్ అండ్ ఫియర్ వల్ల అది ఒక గ్లోబల్ క్రైసిస్గా ఎలా మారిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కింద కామెంట్ చేయండి. అండ్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ వీడియోస్లో 1929 గ్రేట్ డిప్రెషన్ అండ్ .com బబుల్ లాంటి ఫైనాన్షియల్ డిజాస్టర్స్ అసలు ఎందుకు వచ్చాయి అండ్ వాటి నుండి బయటపడటానికి ప్రపంచ దేశాలు తీసుకున్న ఎకనామిక్ పాలసీస్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కేసు మీద మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కేస్ స్టడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.